నాకు ఫస్ట్ ఇంపాక్టే ద బెస్ట్ ఇది అవ్వబట్టి నన్ను ఆ పాట వినగానే ఫస్ట్ సుకుమార్ గారికి తీసుకెళ్ళాడు ఆయన, ప్రకాష్ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. అఫ్కోర్స్ 2007 ఎండింగ్ అనుకుంటాను, ఎండింగ్ అప్పుడు పరిచయం చేశారు ఆయనకి. ఇలా మంచి ఇలా నేను చెప్పగానే 20 నిమిషాల్లో పాట రాశాడు సుకు అని ఏదో ఆయన చెప్పాడు ప్రకాష్ గారు. అంటే అవునా ఏంటి వినిపించాను బాగా రాశారే అన్నారు. ఆ తర్వాత సరే పాట ఇప్పుడు నాకేంటి కొట్టడమే, మనం కుంభస్థలం ఎక్కుతున్నాం, సుకుమార్ గారు లాంటి పెద్ద డైరెక్టర్తో పాట రాసే అవకాశం వస్తుందేమో అని ఒక ఎంతూజియాజం అవన్నీ ఉంది. బట్ ఆయన దగ్గర అలా జర్నీ వెళ్తూనే ఉన్నా. జగడం సినిమా కూడా అయిపోయింది, దాంట్లో పాట రాలే. ఆ తర్వాత ఆర్యా 2 ఇంకా ఎండింగ్లో అంటే 2009 ఎండింగ్లో నాకు అంటే 2.5 ఏళ్ళు దాదాపు సుకుమార్ గారికి అలా ప్రయత్నిస్తూనే ఉన్నా, వెళ్తూనే ఉన్నా. ఇప్పుడు అంటే ఇంకా వదలలేదండి పట్టుకొని. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఈ ఒక్క పాటే ఉంది, ఇది మీ బాగుంటే ఇస్తా అని చెప్పేసి ఆ 2009లో ఇవ్వడం. ఇవాళ మధ్యాహ్నం కరెక్ట్గా 2:30కి ఇచ్చారు చూను, నాకు బాగా గుర్తుండి ఉంటే. రేపు ఉదయం 10 గంటలకి నేను మళ్ళీ పాట తీసుకొచ్చి రాసి ఇచ్చా ఆయనకి, సుకుమార్ గారికి. అన్నపూర్ణ స్టూడియోలో ఏదో 8 షూట్లో ఉంటే ఈయన ఎప్పుడు వచ్చారు అన్నాడు. సార్ పాట రాసాను సార్ అన్న. ఏంటండి మీరు ఫాస్ట్గా ఉన్నారు, పాట రాస్తారంటే ఆయనే జనరల్గా ఒక వెర్షన్ రాస్తే ఎవరైనా చూస్తారు, అది ఇలా కాదండి మరోలా ఇంకేదో చేంజెస్ ఉంటాయి కదా. ఆ పాట కూడా అదే మనకి పేరు వచ్చిన ఆర్యా 2లో ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి భాషే ఎందుకు, ఫస్ట్ సాంగ్ అది. ఆయన పాట అంతా విన్నారు, చరణాలు కూడా వినిపించాను, లేచి నించున్నారు. ఏంట్రా పాట పోయిందిగా ఉంది, మరి ఏంటో కోపం వచ్చిందేమో ఏంటో తెలియదు కదా మనకి. ఫస్ట్ పెద్ద భుజమే చేసేశారు. ఇంత బాగా రాస్తారని తెలిస్తే 2.5 ఏళ్ళు తిప్పించేవాడిని కదండి అని ఓపెన్గా చెప్పారు. అదేలే అని అన్నారు. అది చాలా అయిపోయింది పాట, మీరు 2 చరణాలు ఏమున్నాయి అది ఓకే, పల్లవే మనం రాసుకుందాం అని చెప్పి ఆ పల్లవికి ఇంకో 1 మంత్ అయితే పట్టింది. ఆ పాట అలా వచ్చింది. దాంతో నాకు అదొక విజిటింగ్ కార్డ్ అయింది అనమాట. ఆర్యా 2లో ఉప్పెనంత ఈ ప్రేమకి అనే పాట నాకు విజిటింగ్ కార్డు. అది కూడా చాలా హ్యూజ్ సక్సెస్, పెద్ద హిట్ అయింది. అది కూడా నాకు ఇప్పటికి కూడా ఎవరెవరో దేశ విదేశాల నుంచి వాళ్ళు వచ్చి ఏదో సరదాగా ఫోటోలు దిగడం, లేకపోతే ఆ పాట గురించి ప్రైజ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు ఇప్పటికీ. అది స్టిల్ ఆ పాట వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. అవును, బట్ అది ఇప్పటికీ చాలా ఎవర్ ఫ్రెష్ అనమాట. ఒక మంచి పాటకి 15 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండవు. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆ పాటలు అజరామరంగానే ఉంటుంది సార్. అలా జరిగిందనమాట ఫస్ట్ నా స్టార్టింగ్ జర్నీ, అలా జరిగింది. అదేలేండి. తర్వాత అంటే మరి నేను అనుకోవడం ఆ ఉప్పినంత ప్రేమకి ఆ ఉప్పిన మాటే ఇన్స్పిరేషన్ ఏమో బుచ్చిబాబు సన్న గారికి సినిమా టైటిల్ పెట్టడానికి. అవును అయ్యుండొచ్చు కదా, అయ్యుండొచ్చు. ఎందుకంటే పాటలు చాలా ఇన్స్పైర్ చేస్తాయి టైటిల్స్. ఇప్పుడు గుండె జారి గల్లంత అయిందే టైటిల్ పెట్టారు, పాటే కదా అది. అవును, చాలా నేను రాసిన పాటలు కూడా కొన్ని పేర్లు స్టార్టింగ్ పదాలు పెట్టారు చాలా నాకు. అవును, ఏంటవి? ప్రియతమా నియోజక కుశలమా ఏదో వరుణ్ సందే సినిమా ఏదో రాశాను అప్పుడు. దాంట్లో ఓపెనింగ్ నువ్వలా నేనిలా తప్పించిపోయినా అనేది ఒక పాట ఉంటుంది. దాంట్లో ఆ నువ్వలా నేనిలాని నెక్స్ట్ సినిమా తీసాడు ఆయన. సార్ ఆ ఓపెనింగ్ బాగుంది, నువ్వలా నేనిలా అని అలా టైటిల్తో సినిమా వచ్చింది. అలా కొన్ని కుదురుతాయి. అలా అలవాటు పడతారు కదా. అవును, చెవికి పాట వింటూ ఇదేదో బాగుందని టైటిల్, నెక్స్ట్ సినిమాకి టైటిల్ అదే పెట్టుకున్నారు ఆయన. క్యాచీగా ఉంటుంది, సందర్భోచితంగా కూడా ఉంటుంది. అవును, చాలా సినిమాలు అట్లాగా టైటిల్స్ వచ్చాయి అట్లా. ఆర్యా 2 తర్వాత ఎక్కువ కనిపించిందా, లేకపోతే స్టిల్ ఇంకా మీరు సుకుమార్ గారి చుట్టూరా తిరిగినట్టుగానే ఇండస్ట్రీ చుట్టూరా? అది అంటే ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అది నాకు ఐడియా లేదు. కానీ అంత పెద్ద పాట వచ్చిన తర్వాత నా ఐడియాలజీ ప్రకారం నేనేమనుకుంటానంటే, నేను కొంచెం పబ్లిక్ రిలేషన్లో కొంచెం వీక్, నాకు తెలియదు అందరు 10 మందికి చెప్పాలి అని. అది ఒకటి. రెండోది, దీంట్లో ఒక సినిమా చేసిన తర్వాత సుకుమార్ గారు నెక్స్ట్ 2009లో అయిన తర్వాత 2011లో ఆయన చేశారు సినిమా. మళ్ళీ 2012లో రిలీజ్ అయింది ఏది 100%లో. అవును, ఈ మధ్య గ్యాప్లో నేను ఏవో చిన్న సినిమాలు రాశాను. ఇప్పుడు కళ్యాణరామ్ గారి కత్తి అనే సినిమా, అలా ఏవో చిన్నవి ఒక 2-3 ఇప్పుడు మీరు చెప్పిన టైటిల్స్ అలాంటివి రాశాను. కానీ ఏంటంటే తగినంత పబ్లిక్ రిలేషన్ లేక ఆగిపోయిందేమో. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది నాకు, అంత గొప్ప పాట రాసిన.
అంటే నాకు అర్థం కాలేదు, ఇంత పెద్ద ఒక పాటే మరో పాటను తీసుకొస్తుంది అన్నది నా మైండ్ సెట్ మామూలుగా. అవును, మీ మైండ్ సెట్ కాదు, ఇండస్ట్రీలో అదే రివాజు. ఒక మంచి సినిమా 4 సినిమాలు పట్టుకొస్తుంది ఒక యాక్టర్ కైనా,